ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం స్వామివారిని చిన్న శేషవాహనముపై గ్రామోత్సవం నిర్వహించారు. పట్టణానికి చెందిన దేవతి భగవన్నారాయణ పద్మజ కుమారులు కోడళ్లు రంజిత్ కుమార్, శ్రీ లక్ష్మీ జ్యోత్స్న, శ్రీరామ్ సాయి, హేమాంజలి దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. హింసించే స్వభావము కలవారిని హింసించేవాడు నరసింహుడు అన్నారు. నరులలో సింహం వంటివాడు నరసింహుడు అన్నారు. నరసింహ రూపుడైన స్వామి సింహవాహనోత్సవం అన్నారు. సాధుజనులకు అభయాన్నిస్తూ దుర్మార్గుల ఎందలి దుర్మార్గాన్ని పారద్రోలుటకై స్వామివారు సింహ వాహనారూఢుడై దర్శనమిస్తున్నారన్నారు. గ్రామోత్సవం తొలుత దేవస్థానం 4 మాడ వీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి పట్టణానికి చెందిన కీర్తిశేషులు మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవం తిరిగి పెదకోనేరు మీదుగా దేవస్థానం చేరుకునే మార్గంలో కోనేరు వద్ద ఉత్సవ కైంకర్యపరులు కీర్తిశేషులు మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు నివాసం వద్దకు ఉత్సవం రాగానే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 15 రకాల ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఎదుట శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవస్థాన సహాయక కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ధర్మకర్తల మండలి పర్యవేక్షించారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి అత్యంత వైభవపేతంగా స్వామి బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున ఏకాదశి రోజున స్వామివారు సింహవాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని కనిపిస్తున్నారు. అటువంటి స్వామి మనము దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే గ్రామాల్లో సింహం నీరు అని చెప్పడం స్వామివారు, అదేవిధంగా పక్షుల్లో గరుత్మంతుడు నీరు అని కూడా భగవద్గీతలో స్వామివారు చెప్పారు. ఈ సింహం అనేది తానందుకు తానే ఆ యొక్క రారాజుగా ఆ యొక్క అడవి మొత్తాన్ని పరిపాలిస్తుంది. అటువంటి ఆ యొక్క అడవి రాజారెడ్డి సింహాన్ని ఆ యొక్క వాహనం మీద మన నారసింహస్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనం చేసే వృత్తిలో అన్నిటిలో కూడా మంచి పదవి ఉండి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి. కాబట్టి అటువంటి నారసింహుడు శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై సింహవాహనం పైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజున ఆ సింహనారసింహుడిని దర్శించుకొని వారి యొక్క దివ్య మంగళాశాసనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జయ నారసింహ.